క్రమం తప్పకుండా ఇన్ఫ్యాక్ట్ రూపాయిన్నరకే కరెంట్ ఇవ్వడం వల్ల దాదాపుగా 3,300 కోట్లు సబ్సిడీ కూడా మనమే ఇచ్చినాం. అంతకుముందు మనం ఆక్వా రంగానికి రూపాయిన్నరకే కరెంటు ఇవ్వాలి అని మన మేనిఫెస్టోలో పెట్టి ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేసినాం. మనం చెప్పినాక చంద్రబాబు నాయుడు ఎన్నికలకు 6 నెలల ముందు ప్రజలను మళ్ళా మభ్యపెట్టేందుకు మోసం చేసేందుకు అప్పటిదాకా ₹3.85తో ఇచ్చిన కరెంటును ₹2 అని చెప్పి మనం చెప్పిన తర్వాత తీసుకొచ్చే కార్యక్రమం చేసి ఓ జీవో ఇచ్చాడు. కనీసం అక్కడ చిత్తశుద్ధి లేదు. జీవో ఇచ్చాడు కానీ ఆ 330 కోట్లు కూడా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం రిలీజ్ చేసినాం. ఈ మాదిరిగా చిత్తశుద్ధి లేకుండా చేసిన కార్యక్రమాలు అటువైపున, చిత్తశుద్ధితో చేసిన కార్యక్రమాల ఫలితం నిజంగా ఆక్వా రంగం నిలదొక్కుంది అని చెప్పడానికి ఎన్నెన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు ఫిషరీస్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. వరుసగా 2021, 22, 2023, 24 ఆంధ్ర రాష్ట్రానికే అవార్డ్స్ వచ్చినాయి. అవార్డులు రావడమే కాదు, ఆ రోజుల్లోతో కంపేర్ చేస్తే 2018-19లో 38 లక్షల టన్నుల రొయ్య మత్స్య ఉత్పత్తులుంటే 2022-23 నాటికి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగాయి. అంటే మన ఇనిషియేటివ్ తీసుకుంటే చిత్తశుద్ధి చూపితే ఏ రకంగా పెరుగుదల అనేది ఉంటుందన్న దానికి కూడా నిదర్శనాలు ఇవన్నీ కూడా. ఫీడ్ ధరలు కూడా మన హయాంలో కూడా అడుగులు ముందుకు వేస్తూ వీళ్ళంతా కూడా సిండికేట్లు ఫామ్ అయ్యి వీళ్ళంతా కూడా 3 సార్లు పెంచితే 3 సార్లు ఉపసంహరించుకునేట్టుగా చేసినాం. పెంచిన ప్రతిసారి వెంటనే అప్సడా రంగంలోకి దిగడం, వాళ్ళని పిలిపించడం, వెంటనే ఆ ధరలన్నీ కూడా ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవడం 3 సార్లు. మనం హయాంలో ఇవన్నీ కూడా అడుగులు వేగంగా పడ్డాయి కాబట్టి నిలదొక్కుకోగలిగాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2018-19లో 14,000 కోట్ల విలువైన 2,61,000 టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగితే 2022-23లో ఏకంగా 20,000 కోట్ల విలువైన 3,28,000 టన్నుల ఎగుమతులు మన హయాంలో జరిగాయి.